ఇది నా ఫస్ట్ బ్లాగ్. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే అమర్నాథ్ జాతర. అమర్నాథ్ జాతర వచ్చేసి కాశ్మీర్ పహల్గామ్. మన రీసెంట్గా అటాక్ అయింది చూసినామా, ఒక సోల్జర్ చెప్తున్నాను అది హిందువో ముస్లిమా, హిందువో పాకిస్తాన్ లంజోడుకు భయపడితే భయపడేటోళ్ళం కాదురా భయ్. ట్రెండింగ్ ఒకటే వస్తుంది, ఫస్ట్ అవసరం లేదు మనకు. ఆ శివుని నమ్మినాక నాకు అర్థమైంది. అమర్నాథ్ కూడా నాకు అంత తెలియలేదు. నేను అమర్నాథ్ బద్రీనాథ్ రెండు ఒకటే అనుకున్నాను. ప్రతి ఒక్క హిందూ తప్పకుండా వెళ్ళాలి. జై భారత్, జై శ్రీరామ్. నా పేరు విజయ్. నా ఇది నా ఫస్ట్ బ్లాగ్. ఈ బ్లాగ్ కూడా నేను ఎందుకు తీస్తున్నా అంటే అమర్నాథ్ యాత్ర గురించి తీస్తున్నా. అమర్నాథ్ యాత్ర వచ్చేసి కాశ్మీర్ పహల్గామ్. మన రీసెంట్గా అటాక్ అయింది చూసినామా, అది హిందువో ముస్లిమా అని చెప్పి పాయింట్ ఇప్పించి కాల్చి చూసినామా, అది సగం మంది మర్చిపోయారు అప్పుడే దాని గురించి. మన జనాభా ఎట్లా అంటే ట్రెండింగ్ ఒకటే వస్తుంది, ఫాస్ట్ అవసరం లేదు మనకు. సరే పోనీ, నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే అమర్నాథ్ జాతర గురించి. ప్రతి ఒక్క హిందూ తప్పకుండా వెళ్ళాలి ఈ యాత్రకు. మెయిన్గా యూత్ వెళ్ళాలని చెప్పి నేను ఈ బ్లాగ్ తీస్తున్నా. ఎందుకంటే యూత్ ఏమైపోయిందంటే జల్సాకి అలవాటు పడ్డారు. సపోజ్ నేను కూడా ఒక ఏజ్లో చేయలేదని కాదు. కొన్ని ట్రెక్కింగ్ ప్లేసెస్కి పోయినాక నాకు అనిపించింది లైఫ్ అంటే ఇది ఒక్కటే కాదు, తాగడం తిరగడం దాని వెనక దీని వెనక పోవడం అనేది లైఫ్ కాదు. లైఫ్ అంటే చాలా ఉంటుంది అని చెప్పి ఆ శివుని నమ్మినాక నాకు అర్థమైంది లైఫ్ అంటే ఏందో, లైఫ్ అంటే ఎంత గొప్పదో, మన ఇండియాలో ఎన్ని గొప్ప గొప్ప ప్లేస్లు ఉన్నాయో అవన్నీ చూడాలని చెప్పేసి నాకు కేదార్నాథ్ పోయినప్పుడు అనిపించింది. ఈ అమర్నాథ్ కూడా నాకు అంత ఐడియా లేదు. నేను అమర్నాథ్ బద్రీనాథ్ రెండు ఒకటే అనుకున్నా. అమర్నాథ్ వచ్చేసేమో కాశ్మీర్, బద్రీనాథ్ వచ్చేసేమో ఉత్తరాఖండ్. మన కేదార్నాథ్ నుంచి ఒక 250-300 కిలోమీటర్స్ ఉంటుంది. చాలామంది రెండు ఒకటే అనుకుంటారు కొన్ని విలేజెస్లలో. రెండు ఒకటి కాదు, అమర్నాథ్ వేరు బద్రీనాథ్ వేరు. కానీ అమర్నాథ్ జాతరకు తప్పకుండా ప్రతి ఒక్క హిందూ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రత్యేకంగా యూత్ చిన్న వయసులోనే స్మోకింగ్ డ్రింకింగ్కి అలవాటు పడి లైఫ్ స్పాయిల్ చేసుకుంటారు. ఒక్కసారి ఇలాంటి యాత్ర చేస్తే లైఫ్ అంటే ఏందో యూత్కి అర్థమవుతుంది. నేను ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి నేను మీకు చెప్తున్నా. అందుకని నేను ఈ బ్లాగ్ తీస్తున్నా. నేను ఈ అమర్నాథ్ యాత్ర గురించి మొన్న రీసెంట్గా పైల్గామ్ అటాక్ అయినప్పుడు విన్నా, ఒక సోల్జర్ చెప్తుంది అనమాట పాడ్కాస్ట్లో. ఇంతకుముందు అమర్నాథ్ యాత్ర అంటే దేవుడి దర్శనం మాత్రం. ఇప్పుడేంటి, మనం నేషనలిజంని చూపించే ఒక అవకాశం కూడా అయింది కాబట్టి ఇంకా జనాలు ఎక్కువ పోతారు. మనకి ఎక్కడ దెబ్బ కొట్టాలనుకున్నాడు, ఆచారం మీద దెబ్బ కొట్టడానికి ట్రై చేశాడు. మనం ఆపేస్తే వాడు గెలిచినట్టుగా. నా దేవుడి దగ్గర రావడానికి నాకు నీ అనుమతి అవసరం లేదు, నువ్వు నన్ను చంపేస్తావన్న భయం కూడా నాకు లేదు. చంపేసుకో పర్వాలేదు, కానీ నేను మాత్రం ఖచ్చితంగా పోతా. అది మన కంట్రీ బ్యూటీ సార్. బ్రెయిన్లో నిండిపోయింది అది, ఎలా అయినా పోవాలి అమర్నాథ్ యాత్ర అనుకొని దాని ప్రాసెస్ ఏందో అని చెప్పి నేను చూసిన. నార్మల్గా వెళ్ళిపోవచ్చు అనుకున్నాను నేను. అరే కాశ్మీర్ వెళ్ళి కాశ్మీర్ నుంచి పోయి దర్శనం చేసేసుకోవచ్చు అనుకున్నా. అంత సింపుల్ ఏం కాదు. అమర్నాథ్ యాత్ర అంటే చాలా టఫ్ యాత్ర. గుద్దలు దమ్ము ఉండాలి, ఆ దేవుని మీద నమ్మకం ఉండాలి, అంతా దేవుడే అనుకొని నడవాలి. 40 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ఉంటుంది. 12,700 ఫీట్స్ ఎత్తుకి మనం ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి. నాతో అవుతుందో కాదో నాకు నాకు తెలియదు. నేనైతే నాకు కేదార్నాథ్ పోయినప్పుడే కొంచెం సఫర్ అయినా నేను. మన తెలంగాణ ఆంధ్ర వాళ్ళకి ఏంటంటే మన హీట్ వెదర్ కాబట్టి అక్కడ కూల్ ఉంటుంది చాలా, మనం తట్టుకోలేము. నాకు కొంచెం సఫర్ అయినా నేను కేదార్నాథ్ పోయినప్పుడు. ఇది కేదార్నాథ్ కన్నా చాలా టఫ్ యాత్ర, కానీ పోగలుగుతానో లేదో అనే ఆలోచన ఉండే. ఏదైనా సరే ఏమైనా సరే మనం పోవాలి, మన హిందూయిజం చూపించుకోవాలి, మన సనాతన ధర్మం గొప్పతనం తెలియజేయాలి,
వాడెవడో పాకిస్తాన్ లంజోడుకు భయపడితే భయపడేటోళ్ళం కాదురా భయ్ మేము హిందువులం. నా ఒక మెసేజ్ ఇవ్వడానికి నేను నా అంత ప్రయత్నం నేను చేస్తున్నా. ఆల్మోస్ట్ నా ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయింది. స్లాట్ వచ్చేసి 28కి ఉంది, ట్రైన్ వచ్చేసి 23కి ఉంది. చూడాలి ఏమవుతుందో, అంతా శివయ్య మాయ. నేను ఎక్కగలుగుతానో లేదో నాకు నాకు కూడా తెలియదు. మ్యాథ్స్ చాలా ఇబ్బంది యాత్రలో, కానీ ఆ శివయ్యని నమ్ముకొని నేను ధైర్యం చేసిన. ప్రతి ఒక్క యూత్ కూడా ధైర్యం చేసి మీ యొక్క మొగతనం చూపించుకోవాలనుకుంటే ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ అయినా సరే తప్పకుండా కేదార్నాథ్, అమర్నాథ్, బద్రీనాథ్ ఇలాంటి ట్రెక్కింగ్ యాత్రలు చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. శివయ్యను ఒకసారి నమ్ముకొని నువ్వు ముందడుగు వేసినావు, ఏది ఏం చేయలేదు నేను, అంతా శివయ్యనే. హర హర మహాదేవ్, శంభో శంకర, జై జగన్నాథ్. ప్రతి ఒక్క యూత్ వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నా. ఎలా అయినా ట్రై చేయండి.